రోజు ఉల్టా పల్టా అయ్యారంట. అసలు ఉల్టా ఎలా అయ్యారో పల్టా ఎలా అయ్యారో తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ మోడల్ మార్నింగ్ అండ్ నాన్ స్టాప్ నవీన్ టీమ్. హాయ్ హలో నమస్తే, నా పేరు నరేంద్ర. ఈ దబిడి షోకి డైరెక్టర్ గా వచ్చాను. ఎన్నో షోలు చేశాను, నాకు గుర్తింపు లేదు ఎందుకంటే హైట్ ప్రాబ్లం. నాకు ఒక అసిస్టెంట్ ఉన్నాడు, అతను ఏ మూల కూర్చున్నాడు, అమ్మాయిని గోగుతాడు, అబ్బాయిని గోగుతాడు, నిన్ను కూడా గోగుతాడు సార్. యాంకర్ గారు మీరు జాగ్రత్త, ముసిల్దాన్ని కూడా గోగుతాడు. సరే అతన్ని పిలిపిస్తున్నా, రారా అసిస్టెంట్ గా. నమస్కారం. నా పేరు శివ. ఈ దబిడి దిబిడి ప్రోగ్రామ్కి అసిస్టెంట్ డైరెక్టర్ నేనే. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. నీ వేషాలు ఆపవయ్యా. చీపురు పుల్లు అంత లేదు, ఇది డైరెక్టరా? ఏయ్ ముందు యాంకర్ని పిలిపి. జామ్ పండ్లా ఉంటుంది మేడం యాంకర్. ఒక్కసారి పిలిపిద్దాం. అమ్మ యాంకర్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోమ్మా. హలో రండి. ఈ ప్రోగ్రామ్ మీరే యాంకర్. ఓ అవునా, మరి సాంగ్ వేయలేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. సాంగ్ వేయలేదయ్యా, నాకు ఊపు రావాలి. ఏంటండి మీకు తెలీదా? సాంగ్ వేస్తేనే ఊపు వస్తుంది. అన్న సాంగ్ అట అన్న, ఏదైనా సాంగ్ వేయండి. యాంకర్ జాంపండ్లా ఉందనుకున్నా, ఖరాబ్ అయిన కాకరకాయలా ఉంది అంటారా బాబు. ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. హాయ్ హలో నమస్తే. ఈ దబిడి దిబిడి షోలో ఉగాది పచ్చడి ఉల్టా పల్టకి స్వాగతం సుస్వాగతం. నా పేరు జ్యోతి. గోడ మీద కోతింగ్ కాదు. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ముందుగా పచ్చడి కోసం కావాల్సిన పదార్థాలు: మామిడికాయ, జాంపండే కాదు. తర్వాత వచ్చేసి అల్లం ముక్క. పొద్దున్న బెల్లం పెట్టాలా కానీ అల్లం ముక్కేందే, అల్లం ముఖం దానా. ఓ సారీ, బెల్లం. ఓకే, తర్వాత మెంతి కూర. మెంటల్ది మెంతన్ కూర గురించి చెప్తుంది కర్మరా బాబు. నేను చేసే ఈ పచ్చడిలో 3 ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోయినాయి. అసలు నాకు ఈ పచ్చడి చేసే మూడే లేదు. నువ్వు చేసిన పచ్చడి ఎవడైనా తిన్నా చేసినా కేర పంజగుట్ట శ్మశానమే. డైరెక్టర్ గారు, ఎందుకమ్మా బర్రెలా గరుతో ఈ సినిమాకి హీరో హీరోయిన్ పిలిపి. ఓహో, ఈ షోలో సినిమా హీరో హీరోయిన్ మొట్టమొదటి సినిమా చేయడానికి రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. రేయ్ ఇడ్రా. ఈడేమో సీకి పడేసిన ఐస్ క్రీమ్ పొల్లలా ఉన్నాడు, అదేమో మాడిపోయిన మసాలా దోశలా ఉంది. వీళ్ళు హీరో హీరోయిన్ అయిందరా బాబోయ్. హలో, హాయ్. హాయ్ మేడం. హాయ్, మీ పేరు? నా పేరు వల్లి. గోడ మీద బైలింగ్ యాంకర్ గారు, మిమ్మల్ని బల్లి మాత్రమే అన్నాడండి, నన్ను మాత్రం ఇంకా గోడ మీద కోత అన్నాడు. ఆయన నిజమే చెప్పాడు కదండి. ఓకే, మీ పేరు? ఆడియా. ఆర్య బట్టేం కాదు, కాల్పెన్ బట్టేం కాదు. పంచింగ్ పలక్నామాకే పంచా. నేను ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్నే. ఆర్పెన్ అగరబత్తేం కాదు. అమ్మ ఎవత్రైని మంచిగుందా? నువ్వు మాకైతే అది నీకు. ఇప్పుడు నేను చూపిస్తున్నాడు తడాక. ఆహా, చూపిద్దాం. ఓకే, మీ పేరు చెప్పలేదు. హీరో. జీబ్రా క్రాసింగ్ జీరో ఏం కాదు. యాంకర్ గారు, ఉగాది పండుగని పిలిస్తే అవును మానేస్తాడు నన్ను. ఏమోనండి, అనుమానం అనుకున్న అవమానం కూడా ఉంటుందా? మీ పేరు? హీరో ఉపేంద్ర. సముద్రంలో ఉప్పేం కాదు. ఓకే, ఇంతకీ మీరు చేయబోయే కొత్త సినిమా పేరు ఏంటండి? లేవలేని మొగుడు, లేచిపోయిన పెళ్ళాలు. ఈ లేవలేని మూడు, ఇది లేచిపోయిన పెళ్ళం. నేను కాన్సెప్ట్ అడగలేదండి, మూవీ నేమ్ ఏందో అని అడిగినా. వీళ్ళెక్కడి నుంచి వచ్చిండ్రా బాబు, హీరో హీరోయిన్ అంట, నా తలకాయ తింటుండు. దానికి తోడు వీడొక్కోడు. మీ మూవీ నేమ్ ఏందండి? మల్లడుగు. అదే అడుగుతున్నానండి. మళ్ళీ అడగవే. సినిమా పేరే మళ్ళీ. మూవీ కాన్సెప్ట్ ఏదో అన్నారు. ఆకలితో ఉన్న అమ్మ, క్యాన్సర్ తో బాధపడుతున్న చెల్లి, లేవలేని మొగోడు, అమ్మో అన్ని ఉన్నా కన్యలుగా మిగిలిపోయాం యాంకర్ గారు. అయ్యో ఏమే అంతా బాగానే ఉంది కానీ లేవలేని మొగుడు అంటే నేను లేవలేని మొగుడు అందరు తెలియాలా? ఉగాది పండగ కన్ను వేసి నన్ను నేను తమ్మానిస్తారా? నేను అసలు ఒక్క నిమిషం కూడా ఉన్నాను, వెళ్ళిపోతున్నా. అరే ఏ యాంగిల్ హీరోయిన్లా ఉందరే చెప్పు. అన్ని సామాన్లు కరెక్టే ఉన్నాయి కానీ మెయిన్ సామానే లేదు.
యాంకర్ గారు ఓకే ఓకే ఎందుకురా వాగుతున్నావు? ఇంతకీ వీడు ఇంతగానం ఎందుకు వాగుతున్నాడు ఎరికేనా? నేను చేసిన ఉగాది పచ్చడి తినకపోవడం వల్లనే. తినిపిస్తాను. అవును, ఇంతకు ముందుకు మీరు ఏదైనా మూవీలో చేశారా? అడవిలో అరుపులని జీవన్ గారితో ఫస్ట్ టైం సినిమా చేశాను. అబ్బా అడవిలో అరపంటే నాకు చాలా సిగ్గు. కానీ మన జీవన్ గారితో చేశారంటే వా వా, ఆ సినిమా అది అడవిలో అరుపులు, వా 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 వా. అదే నాతో చేస్తే రూమ్లో అరుపులు. అక్కడ ఏమీ లేదు, అరుపులు అంటున్నావు కానీ నువ్వు. అసలు ఇది షోలానే లేదు. మిమ్మల్ని హీరో అనడం, దాన్ని హీరోయిన్లు అనడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే జ్యోతిని. నేను ఇప్పటికి చెప్తూ ఉన్నా, గోడ మీద కోతే అందరి ముందు పరుగు పోయిందిగా. అసలు వీడికి ఉగాది పచ్చడి నేను తినబెడితేనే వీడు కరెక్ట్గా సెట్ అవుతాడు. అప్పటి వరకు సెట్ కాడండి వీడు. నా కొంప ముంచిండమ్మో, నా సినిమా పోయింది, నా సినిమా పోయిందమ్మో, నా ఓడి పోయిండు, నా అసిస్టెంట్ పోయిండమ్మో, నా సినిమా ముంచింది. హలో మేడం, నేనున్నా. బతికే ఉన్నావా? పోయిన అనుకొని ఏడిచా ఇప్పుడు దాకా. అమ్మ నా డైరెక్టరు, నీ దగ్గర చాలా రెక్కలున్నాయి. చాలా బాగా చేశారు. జీవన్ సార్, మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? అద్భుతంగా ఉంది, సూపర్, చాలా బాగుంది.